రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలోని పంప్ హౌస్ నుండి సాగునీటి విడుదలను అధికారులు కూటమి నాయకులు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ అడబాల బాబీ, వైస్ చైర్మన్ అడపా వీరబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు అడపా సుధీర్ కుమార్, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ వాకపల్లి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ ఆదేశాల మేరకు ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతుకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. చివరి ఎకరం వరకు సాగునీరు అందించి రైతన్నలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పుష్కర ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం పార్వతి, అసిస్టెంట్ ఇంజనీర్లు జి లక్ష్మి, సిహెచ్ హరిణి, ఈ శ్రీనివాస్, టి శ్రీకాంత్తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అప్పలరాజు, మాజీ సర్పంచ్ ముండ్రు శ్రీరామూర్తి, సీనియర్ టీడీపీ నాయకులు కోర్పు నరేంద్ర కుమార్, జనసేన నాయకుడు దొడ్డి అప్పలరాజు, నాయకులు కోర్పు నరేంద్రతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆదేశానుసారం ఈరోజు మన కోటికేశవరం పరిధిలో గల పంప్ హౌస్ని సుమారు 700 ఎకరాల ఆయకట్టు గల ఈ పంప్ హౌస్ని మన కూటమి నాయకులు, మన డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ గారు, మన నరేంద్ర గారు, సుధీర్ గారు, మన రాజు గారు, మన అప్పలరాజు గారు, మిగిలిన కూటమి నాయకుల సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగిందండి. ఈ పంప్ హౌస్ ద్వారా ఈ కోటికేశవరం గ్రామస్తులకు మరియు ఈ ఇటుకాయలపల్లి నుంచి వచ్చే మా ఈ కాలువ ద్వారా కోటి, శ్రీరంగపట్నం, కేశవరం, నల్లగొండ ఈ 4 గ్రామాల పరిధిలోన ఆయకట్టుదారులకి ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలన్నదే మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అండి. అలాగే మన స్థానిక శాసనసభ్యుల వారు కూడా ఈ పుష్కర కాలువపై ఈ సీజన్ మొదలు కాకముందే ఆయకట్టుదారికి ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో పుష్కర కాలను ఆధునీకరించి కాలంలో పొడుగులు తీయించి, అలాగే మాకు ఇక్కడ కేశవరం పంప్ హౌస్ వచ్చి కాలువను కూడా పొడుగులు తీయించి సకాలంలో నీరు అందించడానికి కృషి చేస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులందరూ కూడా ఆ ఆయకట్టుదారులు ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నారండి. దానికి అనుగుణంగా రైతాంగం కూడా సహకరించి ఈ డిపార్ట్మెంట్ వారికి, మాకు, ఈ రైతులు కూడా సహకరించి ప్రతి ఎకరానికి నీరు అందే విధంగా వాళ్ళ యొక్క సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోటికేశవరం గ్రామంలో గల లిఫ్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక నిబద్ధత ఉందో, రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఒక నిబద్ధత ఎప్పుడే కూటమి ప్రభుత్వం ఉంది. ఆ విధంగా రైతుకి ప్రతి ఎకరాకు నీరు ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఎప్పుడూ కూడా ఎల్నినో ప్రభావంతో ఉన్నా సరే రైతులకి ఏ విధంగా నీరు ఇవ్వాలనేది ఆలోచించుకుంటూ ప్రతి ఎకరాకి ఇవ్వాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాటర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు ఉన్నా సరే చాలా వచ్చే ప్రతి నీటి బొట్టుని ఒడిసిబట్టి రైతులకి ఇస్తున్నాము. అదేవిధంగా రైతులు కూడా ఈ ఆరుదల పంటలు ఏవైతే ఉన్నాయో అవి వేసి మొత్తం గవర్నమెంట్ వారికి అందరికీ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.